ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మహిళలను సన్మానించిన సొసైటీ సభ్యులు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో పాటు బస చేసిన జాయింట్ కలెక్టర్ మోతీలాల్. శనివారం రాత్రి బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో గడిపిన జాయింట్ కలెక్టర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు మణిమాల రెడ్డి మాట్లాడుతూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని, ప్రతి సంవత్సరం రెడ్డి మహిళా సొసైటీ ఆధ్వర్యంలో గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని, అంతేకాకుండా మహిళల సమస్యలపై వారికి స్వయం ఉపాధి కల్పనకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, మహిళా సంక్షేమం కోసం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి మహిళా జిల్లా గౌరవ అధ్యక్షురాలు హేమ నళినిరెడ్డి, రజనీరెడ్డి, సభ్యులు సుధారాణి, పద్మ, భాగ్య, స్వాతి, రాణి, రేణుక, దివ్య, లీల, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తరపున ఈరోజు ఇక్కడ హరినిలయ కన్వెన్షన్ హాల్లో కాలేజీ రోడ్లో మేము ఉమెన్స్ డే మార్చి 5 ఉంది. దానికి ముందుగానే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఉమెన్స్ డే కార్యక్రమాలు ఎంతో చక్కగా ఘనంగా జరుగుతున్నవి. చక్కటి ఆటలు పాటలు మరియు గేమ్స్ పెట్టాము, సన్మాన కార్యక్రమాలు, అలాగే మంచి మహిళలు ప్రోగ్రామ్స్ ఉంటాయి స్టేజ్ మీద. ఇలా ఈ ప్రతి సంవత్సరం ఎంతో చక్కగా మా మెంబర్స్తోని ఇంత మంచిగా అందరు కోఆపరేషన్తో ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నవి. మన మహిళ అంటే మహిళ ఏదైనా సాధించలేంది అంటూ ఏం లేదు. ఏదైనా మనం అనుకుంటే అన్ని విధాల అన్ని రంగాల్లో నేల నుండి పైన ఆకాశం వరకు అన్ని చోట్లల్లో కూడా మన మహిళలు ఎంతో ముందుకున్నారు. మహిళలు ఎంత ముందుకున్నప్పటికైనా మహిళలు ఎవరిది వాళ్ళమే రక్షించుకునే విధంగా కూడా తయారు కావాలి. ఎవరో వచ్చి రక్షిస్తారు అనే దానికన్నా మనమే రక్షించుకునే దానికి అంత ముందుకు ఉండాలని ఇలా మనకంటూ ఒక రోజు ఉన్నది కాబట్టి మన మహిళ కోసమే ఈరోజు మార్చి 5 పెట్టడం జరిగింది. వాళ్ళ హక్కుల కోసము మహిళలు పోరాడి అవి గెలుచుకొని ఇలాంటి సమయానికి మన మహిళలందరూ కూడా ముందుకు వచ్చినందుకు ఇలా అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి అనే మా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ చాలా ముందు ఉంటుంది అన్నమాట. మహిళలకి ఎలాంటి కార్యక్రమాలు కావాలన్నా వారికి ఏ రకంగా తోడ్పడాలన్నా మేము ఎంతో ముందుకుంటాము. పేద వారికి కోసము మేము ప్రతి నెలలో ఒక సేవా కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అందరం కలవడమే కాదు, సంవత్సరం అంతా కూడా సేవా కార్యక్రమాలు చేసి మహిళా డే రోజు అందరం మహిళా దినోత్సవం చాలా చక్కగా ఆనందంగా ఇలా జరుపుకోవడానికి మా మహిళా ఫ్రెండ్స్, మా సోదరిమణులు ఇంత ముందుకు వచ్చే ఆ మెంబర్స్ అందరూ కూడా కోఆపరేషన్ చేస్తున్నారు, సహకరిస్తున్నారు. వారందరికీ స్పెషల్ మా సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ నుండి 8న జరగవలసిన ప్రోగ్రామ్ని ముందుగానే జరుపుకోవాల్సి వస్తుంది. కనుక ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి సభ్యులందరూ కూడా ముందుకొచ్చి తన వంతు సహకారం అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ రెడ్డి పరివారు ఈ ప్రోగ్రామ్స్ చేసుకోవడమే కాకుండా సేవాభావంతో ముందుకు వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. దీంట్లో ఎక్కడి నుండో విరాళాలు వచ్చే డబ్బు కాదు, మా సొంత డబ్బుతోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. తర్వాత మహిళలను ఈ విధంగా సరదాగా ఆడుకోవాలనేసి ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే మహిళలకి ఉమెన్స్ డే అనేది ప్రతిరోజు ఉమెన్స్ డేనే. 1975 నుండి మనకు ఈ ఉమెన్స్ డే జరుపుకోవడం అవకాశం వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అందరూ కూడా ఎంతో ఐక్యంగా ఉండి ఎంతో సుఖ సంతోషాలతో ఉంటూ బయటకు రాని మహిళలు కూడా ఈరోజు వేదికపైకి వచ్చి మాట్లాడుతున్నారంటే మన యొక్క శక్తిని బట్టి మాట్లాడుతున్నారు. మహిళ అనేటనే ఒక శక్తి. పురుషుని కంటే మహిళకి 10 రెట్ల శక్తి ఉంది. ఎందుకంటే ఒక సమస్య ఏదైనా ఏర్పడిందంటే పురుషుడు 1-2 మార్గంలోనే ఆలోచిస్తారు. అదే ఇల్లాయిలు అయితే వివిధ రకాల కోణం నుండి ఆలోచించి ఆ యొక్క సమస్యని పరిష్కరించే విధంగా తను ముందుండి నడిపిస్తుంది. ఇంట్లోనే నడిపించడం కాకుండా తాము సమాజంలో ఎక్కడైతే సేవలు అందిస్తుందో, ఎక్కడైతే వృత్తిపరంగా ఉద్యోగం చేస్తుందో అక్కడ కూడా మంచి చల్లగా ఆమె వృత్తి విధానంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరి మన్నలు పొందుతూ ఈరోజు ప్రతి రంగంలోనూ స్త్రీ ముందడుగులో ఉంటుంది. అయినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర స్త్రీకి అవమానము జరుగుతూనే ఉంది. కనుక వాటినన్నిటిని కూడా బేస్ చేసుకొని ఈరోజు ముందుకు వస్తున్నామంటే అది ఒక స్త్రీకి మాత్రమే ఆ ఘనత దక్కింది. మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్ శనివారం రాత్రి లక్షట్పేటలోని బీసీ బాలుర హాస్టల్లో విద్యార్థులతో కలిసి బస చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులతో సంభాషిస్తూ వారికి అందుతున్న సౌకర్యాలు మరియు ఆహార నాణ్యత గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరూ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వారిని అర్థం చేసుకుని వారి భవిష్యత్తును రూపొందించడంలో బాధ్యతాయుతమైన మంచి సంస్కారవంతులైన పౌరులుగా తీర్చిదిద్దడంలో విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు అంకితభావంతో చదువులపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి పురుషోత్తం నాయక్, తహసీల్దార్ దిలీప్ కుమార్, డీఆర్పీలు కొండు జనార్దన్, హాస్టల్ వార్డెన్ బొడ్డు శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్పీ కావాలి, మంచి ఉద్యోగంగా చేస్తూ సమాజానికి ఉపయోగపడాలి, మనం నలుగురికి సహాయపడాలి. ఆ విధంగా ఎదగడానికి ప్రభుత్వం చేయూతనిస్తుంది కదా. కాబట్టి మన పని ఏంటి? ఉదయం లేవాలి, కాలకృత్యాలు తీసుకోవాలి, టైం ప్రకారం చదువుకోవాలి, టైం ప్రకారం స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో చెప్పిన మాస్టర్ చెప్పిన పాఠాలు ఏ రోజుకి ఆ రోజు నేర్చుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు హోంవర్క్ చేసుకోవాలి. తర్వాత అన్ని యాక్టివిటీస్లో, కల్చరల్ యాక్టివిటీస్లో, తర్వాత స్పోర్ట్స్లో, గేమ్స్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి. ఆ విధంగా పార్టిసిపేట్ చేస్తే మనకి ఆరోగ్యం బాగుంటుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా ఎంతో శ్రద్ధతో పని చేస్తే డెఫినెట్గా ఆ పనిలో మనదే పై చేయి ఉంటుంది, అవునా కాదు? కాబట్టి మనం ఏదో మన అమ్మా నాన్నలు పంపించారు, మనం ఏదో స్కూలుకు పోవాలి అని బలవంతంగా కాకుండా, నేను స్కూలుకు పోతే నాకు జ్ఞానం పెరుగుతుంది, నాకు విజ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానంతో నేను భావి భారత పౌరుడు, ఉత్తమ పౌరుడిగా ఎదగడానికి నాకు అవకాశం ఉంటుంది. నేను ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, ఈ అవకాశం పొందడానికి పంపించిన తల్లిదండ్రులకి నేను కృతజ్ఞుడనే ఉంటాను అనే భావన వస్తుంది కదా. మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది. కాబట్టి ఎవరి గురించి కూడా మనము కీడు తలపెట్టద్దు, కీడు చేయొద్దు. ఎప్పుడు మంచిగా చేయాలి, మంచిగా ఆలోచించాలి. తప్పకుండా మనకు కూడా మంచి జరుగుతుంది, అవునా కదా? కాబట్టి మీరు మంచిగా చదువుకోవాలి, మంచి పౌరుడిగా ఎదగాలి, ఓకేనా? ఈసారి మీకు తెలుసు కదా, పురుషోత్తం సార్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మీకు సంబంధించిన, మీ శాఖకు సంబంధించిన అధికారి. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మండలం వెంకట్రావుపేట గ్రామ శివారులో ఉన్న చెరువు పక్షులతో సందడిగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రకరకాల పక్షులు వలస వస్తుండటంతో సందడి నెలకొంది. అటవీ శాఖ అధికారులు వలస పక్షులపై అధ్యయనం చేస్తున్నారు. బైనోక్లియర్తో వీక్షిస్తూ కెమెరాల్లో బంధిస్తూ పక్షి శాస్త్రవేత్తలకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామంలోని చెరువు చేపలకు మాత్రమే ఉపయోగకరంగా ఉండేది. కొన్ని రోజులుగా ఉదయం సాయంత్రం వేళల్లో వస్తున్న పక్షులను వీక్షించడానికి తిప్పేశ్వర్, నిర్మల్, ఒరిస్సా, మహారాష్ట్ర అటవీ అధికారులకు ఇక్కడికి వస్తున్నారు. శనివారం కాగజ్ నగర్ ఎఫ్డీఓ సుశాంత్ సుఖదేవ్ ఆశీర్వేది, ఏఎస్పీ చిత్తరంజన్, ఉట్నూరు ఎఫ్డీఓ రేవంత్, రీసెర్చ్ అసోసియేటెడ్ సోహం, ఉమ్మడి జిల్లాలోని ఎఫ్డీఓ, డిఎఫ్ఓ వచ్చి పరిశీలించారు. సైబీరియా, యూరప్, నార్త్ దేశాల నుంచి పక్షులు రెడ్ క్రిస్టేటెడ్ పోచారం, రెంటల్ గద్వాల్, కాటన్ పిగ్మీ, బూస్, లేసన్ విజిటింగ్ డ్రగ్ తదితర 97 రకాల పక్షులు వలసకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో పక్షులు పెద్ద మొత్తంలో వచ్చి మార్చి నెల చివరిలో వాటి గమ్యానికి వెళ్లిపోతుంటాయి. అటవీ అధికారులు శనివారం నుంచి బర్డ్ వాక్ నిర్వహిస్తున్న దీంతో గ్రామానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. విదేశాల నుంచి వలస పక్షులు రావడం సంతోషంగా ఉందని, పర్యాటక ప్రాంతంగా ప్రకటించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సందర్భంగా లక్షేట్పేట ఫారెస్ట్ రేంజ్ అధికారి సుభాష్ మాట్లాడుతూ గ్రామ శివార్ చెరువుకు విదేశీ పక్షులు, ఇతర పక్షులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రశాంతమైన వాతావరణం అనుకూలించడంతో పక్షుల రాక పెరిగిపోయిందని తెలిపారు. చెరువు ప్రదేశంలో పరిశుభ్రతను పాటించాలని, గ్రామ పంచాయతీ అధికారులు చెరువు ప్రదేశంలో చెత్త, దుర్వాసన, కలుషితమైన నీరు చెరువులోకి రాకుండా చూడాలని కోరారు. పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలిపారు. తిర్యాని మండలంలోని స్థానిక కొమరం భీం చౌరస్తా వద్ద ఆదివారం మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదిన వేడుకలను మండల నాయకులు పెరుమండ్ల వెంకటేశం గౌడ్, పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా కొమరం భీం చౌరస్తాలో టపాసులు కాల్చి కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు మిఠాయి పంచుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులకు చేరాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొల్లం శంకర్, బుద్దె విజయ్, వేడ్మ శంకర్, వల్క రామచందర్, బుద్దె చిన్నయ్య, బానయ్య, యూత్ మండల అధ్యక్షులు పున్నం హరీష్ కుమార్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు పడగల అమర్, యూత్ ఉపాధ్యక్షులు వినోద్, మాజీ సర్పంచ్ తుమ్రం గోపాల్, సైదం లచ్చన, పులి వెంకటేష్, చంద్రమౌళి, సతీష్, కొమరయ్య, శ్రావణ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. తిర్యాని మండలంలో
బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు మా ప్రియతమ నాయకుడు ఆదివాసీ ముద్దుబిడ్డ ఆత్రం సక్కు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు నాయకులందరూ రావడం జరిగింది. ఇది మాకు శుభ సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని, ఉన్నతమైన పదవులు ఆరోపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాయకుడైన ఆత్రం సక్కు ఆశీర్వాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారి బర్త్డే సందర్భంగా ఇవాళ మేము కేక్ కట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలందరం. క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 4న నిర్వహించనున్న క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025 పోస్టర్ను పట్టణ ఎస్ఐ రాజశేఖర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాలలో సేవలందిస్తూ రాణిస్తున్న వారిని గుర్తించి అవార్డులను ఇవ్వడం అభినందనీయమని ఆయన అన్నారు. అకాడమీ వ్యవస్థాపకులు అంతడుపుల నాగరాజు మాట్లాడుతూ క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా రంగాల్లో రాణిస్తున్న ప్రతిభామూర్తులకు ఈ అవార్డులను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాండ్ల సంజీవ్, ఉపాధ్యక్షులు సకినాల శంకర్, క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమీ వారి పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. అన్ని రంగాల కళాకారులను గుర్తిస్తూ వారిని ప్రముఖంగా సన్మానించాలనే ఉద్దేశంతో ఈ డాన్స్ అకాడమీ వారు ఈ నెల 4వ తారీఖు నాడు మంచి కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి మా ద్వారా పోలీసు శాఖ ద్వారా పోస్టర్ ఆవిష్కరించ మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మహిళలను సన్మానించిన సొసైటీ సభ్యులు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో పాటు బస చేసిన జాయింట్ కలెక్టర్ మోతీలాల్. శనివారం రాత్రి బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో గడిపిన జాయింట్ కలెక్టర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.